టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మే నెలలో కడపలో టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. మహానాడు తర్వాత రాష్ట్ర, కేంద్ర స్థాయి కమిటీలను నియమిస్తారు. స్థానిక సంస్థల్లో తగ్గిన బీసీ కోట రిజర్వేషన్ పునరుద్ధరణకు చట్టపరమైన అంశాలు పరిశీలించామని చంద్రబాబు నేతలకు సూచించారు. జిల్లాల పునర్విభజనపైన టీడీపీ పొలిట్ బ్యూరోలో చర్చ జరిగింది. 8 నెలల్లో ఏపీకి 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు విఫలమయ్యారని పొలిట్ బ్యూరోలో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014-19లో జరిగిన తప్పిదాలు పునరావృతం కావద్దని మందలించారు. ఈ ఏడాది నుంచే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. అన్నదాత సుఖీభవను 3 విడతల్లో 20,000 చెల్లించాలని నిర్ణయించారు. ఏపీ ఆదాయం పెంచే మార్గాలు అన్వేషిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పీపీపీ మోడల్లో బనకచెర్ల ప్రాజెక్టు నిధులకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. ప్రభుత్వం 50%, కాంట్రాక్టర్లు 50% భరించేలా ప్లాన్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, మరి టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో పలు కీలక నిర్ణయాలను అయితే అటు సీఎం చంద్రబాబు తీసుకున్నారు. అలాగే కొన్ని విషయాలపై కూడా అటు పలు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ విరామం తర్వాత, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. అయితే ముఖ్యంగా అనేక కీలకమైన అంశాలకు సంబంధించి కూడా పొలిట్ బ్యూరో సమావేశం నిర్ణయాలు తీసుకుంది. చంద్రబాబు నేతలపై అసంతృప్తి, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇక ప్రధానంగా చూసుకుంటే రైతు భరోసా, రైతు భరోసాకు సంబంధించి కానీ తల్లికి వందనం కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నుంచి అమలు చేయాలని చెప్పి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అలాగే 60 ఇళ్లకు సంబంధించిన ఒక సారథిని నియమించాలని చెప్పి ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తూ ఉంది. దానిలో కూడా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖలో సమూలమైన మార్పులకి శ్రీకారం చుట్టం. అలాగే ప్రతి శనివారం ఎమ్మెల్యేలంతా కూడా నియోజకవర్గ స్థాయిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి 50% కాంట్రాక్టు, 50% ప్రభుత్వ నిధులు, ప్రభుత్వం పెట్టిన నిధుల్లో కేంద్రాన్ని కూడా సహాయం కోరాలని చెప్పి పొలిట్ బ్యూరోలో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా అగ్రిగోల్డ్ ఆస్తులు, అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేయాలనే ఆలోచనకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 7.5 నెలల కాలంగా 6,50,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు ఘోరంగా వైఫల్యం చెందారని చెప్పి చంద్రబాబు అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. 14-19లో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్న ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఘోరంగా వైఫల్యం చెందాం. అదే పరిస్థితి పునరావృతం కాకూడదని చెప్పి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ మహానాడు గత సంవత్సరంలో ఎన్నికల నేపథ్యంలో కూడా నిర్వహించలేదు. ఈ సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత కడప జిల్లాలో అంగరంగ వైభవంగా మే 27, 28, 29 3 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. సో వీటితో పాటుగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన జిల్లాల పునర్విభజనలో అస్తవ్యస్తంగా ఉంది. వాటికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి. కొన్ని జిల్లాలకు సంబంధించిన సరిహద్దులు, కొన్ని జిల్లాలకు సంబంధించిన మార్పులు, చేర్పులు, ముఖ్యంగా అన్నమయ్య జిల్లా, అలాగే పాడేరు, ఇటు వచ్చేసరికల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా, మన్యం, పాడేరు, విశాఖపట్నం జిల్లాలు, పలు జిల్లాలకు సంబంధించి కూడా ఒక విధి విధానాలు లేకుండా ఇష్టానుసారంగా చేయటం జరిగింది. సో అట్లాంటి సంబంధించిన 5-6 జిల్లాలకు సంబంధించి కూడా మార్పులు, చేర్పులు చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. పార్లమెంటు ప్రతిపాదన జిల్లా అన్నప్పుడు పార్లమెంటు పరిధిలో ఉన్న జిల్లా నియోజకవర్గం మరొక జిల్లాలో చేరటం, అలాగే పక్కనే ఉన్న ముఖ్యంగా మన విజయవాడ తీసుకుంటే కనుక విజయవాడకి ఆనుకొని, అంటే విజయవాడలో కలిసిపోయింది గన్నవరం నియోజకవర్గం, కానీ జిల్లా మాత్రం వీళ్ళకి ఇటు పోలీస్ కమిషనరేట్ కానీ, అటు జిల్లా కానీ మచిలీపట్నం 70 కిలోమీటర్లు. ఇట్లా ఇటువంటి వాటికి సంబంధించి కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకొని మార్పులు, చేర్పులు చేయాలనేది టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుని దాంట్లో ప్రభుత్వం అమలు చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకు ప్రభుత్వం కసరత్తు చేయాలని చెప్పి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.